మన ఇంట్లో ముఖ్యమైన గది ఏది అంటే టక్కున చెప్పేది వంటగది. ఎందుకంటే హిందువులకి ఆ గది దైవ సమానం. వంట కోసం మంట వెలిగిస్తాం అంటే అగ్ని ఉంటుంది. నీరు, గాలి, భూమి, ఆకాశం అన్నింటితోనూ వంటగదికి సంబంధం ఉంటుంది. అందుకే చాలా మంది ఈ గదిలోనే ఓ మూల పూజ గదిని కూడా నిర్మించుకుంటారు. ఈ వంటగదిలో ఏం జరిగినా అది కుటుంబం మొత్తంపై ప్రభావం చూపుతుందని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఒకటి కింద పడితే మంచి జరుగుతుంది. వాస్తు నిపుణులు కూడా వంటగదిపై ఎక్కువగా ఫోకస్ పెడతారు. ఏదైనా ఇంట్లో వాస్తు దోషం ఉందంటే ముందుగా వంటగదిని పరిశీలిస్తారు. పంచభూతాలకు నిలజమైన కిచెన్లో అన్నీ సక్రమంగా ఉండాలి. నీటిని వదిలే ట్యాప్, గ్యాస్ ఇచ్చే పైప్, పోపుల నుంచే ప్రదేశం, ఉప్పు నుంచే ప్లేస్, కూరగాయలు తరిగే ప్రదేశం, ఇలా కిచెన్లో ఏది ఎక్కడ ఉండాలో వాస్తు నిపుణులు పక్కాగా చెప్తున్నారు. అందువల్ల వంటగదిలో వస్తువులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కిచెన్లో కొబ్బరి చిప్ప కింద పడితే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. అసలు కిచెన్లోకి కొబ్బరి చిప్ప రావాలంటే ఒకటి పూజ గదిలో కొబ్బరికాయతో పూజ చేసి ఉండాలి, లేదా కొబ్బరికాయతో వంటగదిలో కొబ్బరి చట్నీ చేసుకొని ఉండాలి. ఇలా ఏదైనా జరిగినప్పుడే కొబ్బరి చిప్ప వంటగదిలోకి వస్తుంది. అది కింద పడితే చాలా మంచి సంకేతమని భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా తెలుగువారు బాగా నమ్ముతారు. దీనికి గల ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. కొబ్బరికాయను హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే దీన్ని పూజలు, శుభకార్యాలలో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది సమృద్ధి, శాంతి, దైవాశీస్సులను అందిస్తుందని భావిస్తారు. కొబ్బరికాయకుండే గట్టి బయటి పొర కుటుంబ రక్షణకు సూచిస్తుంది. లోపలి తెల్లని కొబ్బరి స్వచ్ఛతను సూచిస్తుంది. కొబ్బరి నీటిని పవిత్ర జలంగా భావిస్తారు. అలాంటిది వంటగదిలో కొబ్బరి చిప్ప జారి పడిపోతే దానికి ప్రత్యేకమైన అర్థం ఉంటుందని పండితులు చెప్తున్నారు.